టీఎంసీలు ఉంటాయి. మనకు రావాల్సిన వాటా 11 టీఎంసీ వస్తుంది ఎల్ఎల్సీకి. ఎందుకు గాను వదలడం లేదనేది మేము అడుగుతా ఉండేది. ఏం నష్టం ఏముంది? ఇప్పుడు డ్యామ్ లేకపోతే పర్వాలేదు, కానీ డ్యామ్లో నీళ్లుండి ఎందుకు నీరు వదలడం లేదో మాకు అర్థం కావడం లే. రైతులు ఇప్పుడు వర్షాలు లేవు, ఏనా నుంచి వర్షాలు లేవని చెప్పేసి అందరికి తెలుసు. లేదా ఉన్న వర్షానికి డ్యామ్ నిండింది. ఇప్పుడు ఏదో పంట వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకు కావాల్సిన వాటలో టీఎంసీలు ఇచ్చినా కూడా పశువుల పరంగా కానీ తాగేదానికి కూడా అవి పనికి వస్తాయి. మనకి పశువుల మేత లేదు, పంట వర్షాలు సరిగ్గా లేవు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకునే పరిస్థితి మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎల్ఎల్సీకి సంబంధించిన వాటిని నీళ్ళేమో వదలడం లేదు. అదే కర్ణాటక వాళ్ళేమో రాయచూరుకి 3500 క్యూసెక్లు నీరు తీసుకుపోతూ ఉంటారు. ఈడే వాళ్ళ అంటే మన ఎల్ఎల్సీకి సంబంధించిన కర్ణాటక వాళ్ళే 800 క్యూసెక్లు నీరు తీసుకుపోతూ ఉన్నారు. మళ్ళా హెచ్ఎల్సీకి సంబంధించిన వాళ్ళు 2700 క్యూసెక్లు తీసుకుపోతూ ఉన్నారు. దాదాపుగా 8000 క్యూసెక్లు వాడు వదులుకొని వాడుకుంటూ ఉన్నారు. మేమే పాపం చేసాం ఎల్ఎల్సీ వాళ్ళు, రైతులంతా కూడా అనేది మేము అడుగుతూ ఉండే పరిస్థితి. వాళ్ళేమో మన ఎల్ఎల్సీ వాళ్ళేమో వాళ్ళ కోట వాళ్ళు వదిలినారని చెప్పేసి, ఆంధ్రాకి పోరా అని చెప్పేసి అంత మన అడ్డం వేసి నీళ్లు వాళ్ళు పోరా అని చెప్పేసి అడ్డం వేసారు అంతా కూడా. మన నీళ్ళు కూడా అట్లే రావాల్సిందే. అంటే వాళ్ళ కోట మన కోట ఉంటుంది, కరెక్టే. మన కోట వాళ్ళ కోట ఉన్నా కూడా మన నీళ్ళు వాళ్ళు వాడుకుంటా ఉంటారు. వాళ్ళు మేమేం ఎప్పుడు అబ్జెక్షన్ చేయలే. ఇప్పుడు వదిలిన నీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళు కూడా అవి అడ్డకట్టేసే పనిలే. ఎందుకంటే ఇక్కడ 58, 59 ఇవన్నీ 60 ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళకి దాదాపుగా 120 క్యూసెక్లు పోవాలి వాళ్ళకి, కర్ణాటక వాళ్ళకి కూడా. ఇవన్నీ అందరికి తెలుసు. అది దాని విషయంలో ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉండే వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడంలే. అవును, ఎందుకు నీళ్లు వదలడం లేదని చెప్పేసి మాట్లాడడంలే. ఎందుకంటే వాళ్ళకి ఏమి ఉరుకొంద కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు ఉరుకొందకి ఇప్పుడు అంతా మామూలు శ్రావణ మాసం అంటేనే ఉరుకొందకి లక్షల మంది జనాలు వస్తారు. వాళ్ళకి నీళ్ళు లేవు. ఊరికే కూర్చొని మాట్లాడి నీళ్లు లేవు అని బోర్డు ఇక లోకల్లో ఎల్ఎల్సీ సంబంధించి ఈయని బోర్డుకి వేసి మాట్లాడితే కాదు అది. ఎందుకంటే పై లెవెల్లో నుంచే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్తో మాట్లాడి తీసుకురావాలి నీళ్ళన్నీ కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళని నీళ్ళు లేవు, ఊరుకుందుకు వచ్చిన అనేది మాట్లాడితే ఉపయోగం ఏం లేదు. నేను అది వదిలేస్తాంలేండి. ఇప్పుడు అన్నిటికీ ఉపయోగం వస్తాయి. ఉరుకుందుకు నీళ్ళు వస్తాయి. 5 టీఎంసీలు నీళ్ళు వదిలినారంటే మాకు రైతులు కూడా జొన్న కానీ సజ్జ కానీ వేసుకునే అవకాశం ఉంటుంది. పశువులకు నీళ్ళు వస్తాయి. పశువులు అడుగు కదా, మళ్ళా నీళ్ళు అందరికీ మాకే కావాలి కదా నీళ్ళు తాగేదానికి. మనం కూడా డ్యామ్ నిండింది. ఇప్పుడు మన చెరువులు లేవా? మనకి లేవు చెరువులు లేవా? మాకి ఆ చెరువులు నించుకునే అవసరం లేదా మనకి అనేది కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మళ్ళీ మొన్ననే 1.5 టీఎంసీ ఇచ్చినామంటే 1.5 టీఎంసీ ఇచ్చింటే తాగేదానికి వదిలేట ప్రాబ్లంలే. మళ్ళా షట్టర్ల విషయం అడ్డం పెట్టుకొని షట్టర్లు సంబంధం లేకుండా 40 టీఎంసీలు మనకి గతంలోనే మనకు ఉన్న వాటిని కూడా వదలలే. మనకి ఎవరు అడగలే. షట్టర్లు ఇదైపోయినాయి అనే లోపలే అంటే నీళ్ళు లేవని చెప్పేసి రైతులు అనుకోవడం జరిగిన పరిస్థితి ఉంది. ఆ షట్టర్లకి సంబంధించింది కాకోకుండా ఎంతవరకైతే షట్టర్లు పోయినాయో దాని కిందంతా కూడా 45 టీఎంసీ నీళ్ళు ఉన్నా కూడా మనకి వదలలేదే. రామరెడ్డి గారు చెప్పినట్లా అంటే అడిగేవాళ్ళు లేరు, ఎవరు అడిగేవాళ్ళు లేరు. కాబట్టి వదిలే పరిస్థితి లేదు. మనకు రబీ కూడా వదలాలి కదా. పోయినసారి రబీకి వదలాలా, ఈసారి ఖరీఫ్ వదలాలా. మళ్ళీ ఈ ఖరీఫ్ కానీ ఇస్తే ఏదన్నా రైతులు కొద్దిగా పంట వేసుకోవడానికి వస్తుంది. ఇవన్నీ వదిలేస్తారు, ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పేసి. అదే హెచ్ఎల్సీ వాళ్ళు 1500 క్యూసెక్లు, వాళ్ళు అక్కడ వాళ్ళకి సంబంధించిన ఎల్ఎల్సీ 1200 క్యూసెక్లు తీసుకుపోతారు. కర్ణాటక ఎల్ఎల్సీ వాళ్ళు 800 క్యూసెక్లు తీసుకుపోతారు. మన రాయచూరు వాళ్ళకి 3000 క్యూసెక్లు తీసుకుపోతారు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు వాడుకునేదానికి అవకాశం ఉంది. మా ఎల్ఎల్సీ వాళ్ళు తప్పు చేశారు ఏమన్నా? ఇన్ని రకాలుగా మన వాళ్ళకి అవగాహన లేదా? మళ్ళా మన ప్రభుత్వం కూడా ప్రశ్నించాలి కదా. వదలండి, నీళ్ళు వదలని చెప్పాలి కదా వాళ్ళు. అంటే రైతుల గురించి ఆలోచన చేసే పనే లేదా వీళ్ళు?
ఒకటే చెప్తా ఉన్నాం, ఇట్లకి చేస్తే రైతుల ద్వారా ఉద్యమాలు చేస్తాం, పోతాం డైరెక్ట్గా ఎక్కడికే పోతాం, మేము ప్రాబ్లం లే మాకు. రైతులను కలుపుకుంటాం, రైతులు కూడా చెప్తా ఉన్నాం, పిలుపునిస్తా ఉన్నాం, మీరు అడగనంత వరకు మనకు నీళ్ళు రావు. ఎవరెవరు రామరెడ్డి మాట్లాడితే, సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడితే అయిపోయిందిలే అనుకోవద్దండి. ఉద్యమాలుగా వస్తే తప్ప జరగదు ఇది. ఎందుకు మనకెందుకు, మన వాటా మనకెందుకు కూడదంలే. ఏదైనా ఉంటే 40 టీఎంసీలు ఉన్నప్పుడు మనకి ఒక 90 టీఎంసీలు 10 టీఎంసీలు వచ్చేటప్పుడు కూడా పోయినసారి నీళ్ళు వదలలే రబీకి. ఇప్పుడు మళ్ళీ దీంట్లోనేమో మీకు 11 టీఎంసీలను 1.5 టీఎంసీ అయిపోయింది నీళ్ళని అడుగుతా ఉన్నారే. ఎందుకంటే దారుణం ఏమన్నా ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏ రకంగా చూసినా కూడా మనకు అన్యాయమే జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా రైతులకి పరంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉండే నాయకులు కూడా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా బోర్డు మీద ధ్యాస ఉంది. బోర్డు ద్వారా ఏదైతే చేసుకోగలుగుతామని చెప్పేసి ఆరోపణ చేసేవాళ్ళు, కానీ నీళ్లు మనకు వచ్చిన వాటా ఎందుకు రావడం లేదు, ఎందుకు నీళ్లు ఉన్నాయి కదా వదలడం లేదని చెప్పేసి ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మనకి ఆదోని కానీ, మంత్రాలయం కానీ, ఎమింగనూరు కానీ, కోడుమూరు కానీ, ఇవన్నీ కూడా ఈ నీళ్ళు ఆటి వరకు పోతాయి కదా. నీళ్ళు వదిలితే ఆ రైతులంతా కూడా ఏదైనా కానీ తాగేదానికి నీళ్ళు కానీ, లేకపోతే పశువులకు కానీ నీళ్ళు ఉండేదాకా అవకాశం. మరి ఇప్పుడు ఇంకోటి విషయం చెప్తాను, కేసీ కెనాల్ కూడా వదలాలి కదా. ఇప్పుడు నదికి కూడా వదలాలి కదా, ఎందుకు వదలంలే? కేసీ కెనాల్ కూడా 10 టీఎంసీ ఇవ్వాలి కదా మనము. మళ్ళీ ఇప్పుడు నదిలో వదలాలి కదా. నదిలో ఏడున్నాయి నీళ్లు? నదిలోనా నీళ్ళు లేవు. ఇవన్నీ కూడా అడగనంత వరకు ఇట్లే ఉంటుంది ఇదంతా కూడా. ఇప్పుడు ఆర్డిఎస్ లేదా? ఆర్డిఎస్ లేదా మనకి? అన్నీ ఉన్నాయి. రావాలా మనకు రావాల్సిన మాట వదలాలి కదా. మళ్ళీ ఏం వదలడంలే. ఇంత అన్యాయంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తామనేది కూడా రైతులు అర్థం చేసుకోవాలి ముందు. ఎందుకంటే ఏదున్నా కూడా ఇప్పుడు లేకపోతే మనం అడిగేలేదు. ఎందుకంటే ఈ కష్టంగా ఉంది లేప తాగేదానికి నీళ్ళు వెళ్ళినా వచ్చిందని చెప్పేసి కూడా లేదు. తెలియదు ఉన్నాయి కాబట్టి వదులుతా ఉంటాం. మేమే వెంటనే కూడా ఎవాపరేట్ అయిపోతాయి. ఆ నీళ్ళేమో ఎట్లా ఉంటే డ్యామ్లో ఉంటే ఏమి ఉంటాయనేది ఏం లే. ఇన్ని రకాలుగా ఆలోచన చేసి చెప్తున్నాము. ఏదున్నా కూడా మాకు నీరు వదలల్లా. రైతులు కూడా చెప్తా ఉన్నారు, మీరు కూడా గట్టి పోరాటాలు చేయాలా. ఏదున్నా కూడా మన నీళ్ళు మనం సాధించుకోవాలా. ఇవన్నీ కూడా ఉన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి రైతులంతా కూడా. మేమంతా మేము సపోర్ట్ చేస్తాం, మీ వెనక వస్తాం. పార్టీ పరంగా నేను మాట్లాడడంలే, రైతుల పరంగానే మాట్లాడుతున్నా. పార్టీ పరంగా మాట్లాడితే పార్టీ పరంగా మాట్లాడాలి అనుకుంటారు, కానీ రైతుల పరంగానే మాట్లాడుతూ ఉన్నాం. రైతులకు న్యాయం జరిగే వరకు మా సాధ్యమైనంత వరకు మేము వాళ్ళతో కలిసే ఇక్కడికే పోతాం, డ్యామ్కే పోతాం. డ్యామ్లో చూసొస్తాం. ఎందుకంటే ఉన్న 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే జైల్లో ఉన్నాడు, ఇంకొక ఎమ్మెల్యే బాలారెడ్డి ఉన్నాడు. పిలుచుకొని పోతాము రైతుల పరంగా. ఊరికే కాదు ఇష్టానుసారంగా మీరు నీళ్ళు లేవని చెప్పేసి వదులుకొని. పోయినసారే 40 టీఎంసీలు షట్టర్లో పేరు చెప్పుకొని వాడుకున్నారు మీరంతా కూడా. మీదేదో లెక్క, మాదో లెక్క. మీదైతే ఓ లెక్క, మాదైతే ఓ లెక్క. వీళ్ళకి ఇంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పేసి కూడా రైతులు చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి అందరూ కూడా ఏం నీళ్లు డ్యామ్లో నీళ్లు ఉన్నాయి, మన పోరాటం చేసి తెచ్చుకునే దానికి అందరూ రెడీగా ఉండాలా. అంటే మన కోటే ఇప్పుడు హెచ్ఎల్సీకి వదిలినారు, కర్ణాటక వాళ్ళు తీసుకుపోతా ఉన్నారు, కర్ణాటక ఎల్ఎల్సీ వాళ్ళు తీసుకుపోతా ఉన్నారు. మనకు వచ్చే లోపలే ఆటంకాలు ఎదురవుతాయి. ఎందుకు ఇది అనేదే నేను రైతులు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇవన్నీ కూడా అవగాహన. ఇప్పుడు నిన్న రామరెడ్డి పాయింట్ టు పాయింట్ చెప్పినాడే. రామరెడ్డి గారికి బాగా అవగాహన ఉంది కదా. ఒక 40 ఏళ్ళుగా బోర్డులో అన్ని రకాలుగా విషయాలు బాగా తెలుసు. మన కెపాసిటీ ఎంత, డ్యామ్ కెపాసిటీ ఎంత, మనకు రావాల్సిన వాటా ఎంత, మనకి ఎన్ని క్యూసెక్లు వదలాలనేది ఏదున్నా కూడా ఎప్పటికీ మనం అన్యాయమే. మనకు రావాల్సిన 600 క్యూసెక్లు ఉంటే కూడా ఎప్పటికీ అప్పటికి 19 కూడా తక్కువ వదులుతా ఉన్నాయి మనకి. ఎందుకంటే వాళ్ళు వదిలినా కూడా బార్డర్లోన మన బార్డర్కి వచ్చినప్పుడు తగ్గిపోతూ ఉండే. ఎందుకంటే అంత కర్ణాటక రైతులంతా వాళ్ళు వాడుకోవడం చేస్తూ ఉంటారు. నీళ్ళన్నీ కూడా వాళ్ళు వాడుకుంటూ ఉంటారు.
ఎవరు అడిగేవాళ్ళే పెట్టేవాళ్ళే. అవును పైన వీళ్ళని పెట్టాలా మనము పోలీసు వాళ్ళ పార కాదు సార్ ఏడలే పారాలా ఏమిలా నీళ్ళని వాడుకుంటుంటే మనము మనోడు మా పక్కన మా నీళ్ళు మా కూట వచ్చినప్పుడు మా వాళ్ళు వాడుకున్నా పర్వాలే, మేమేం అభ్యంతరం లే, తప్పదు కాబట్టి. ఎందుకంటే 3 వరకు పోవాలి. ఈ విధంగా మొదటి నుంచి మనకు అన్యాయం జరుగుతూ ఉంది. అంతకుముందు కూడా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు వేసుకోవాలని చెప్పేసి మన బార్డర్ వరకు. ఎందుకంటే మన బార్డర్ వరకు మన నీళ్ళు లేకపోతే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితి ఉంది. అప్పుడు కేశవ్ రెడ్డి గారు మేము అందరూ కూడా అప్పట్లో అయినా సాధ్యపడలేదు అది. అయినా ఇప్పుడు రిమిట్మెంట్ చేశారు బాగా, సైడ్లకంతా కూడా బాగా సిమెంట్ చేసేసి బాగా చేశారు. ఇప్పుడు ఏది కానీ ఇదే లేదు కాబట్టి నీళ్ళకి నీళ్ళు పోయినాయని దానికి కూడా లేదు. ఎందుకంటే అన్ని స్లాబ్లు వేసారు కాబట్టి డైరెక్ట్గా నీళ్ళు వస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. ఏదున్నా కూడా ఇప్పుడు ఏమని చెప్తా అంటే వయాబ్రేట్ అయిపోతున్నాయి నీళ్ళు అంటారు. ఎప్పుడైతే ఎండాకాలంలో అవుతాయి, వయాబ్రేట్ అవుతాయి. వయాబ్రేట్ కాకుండా అదే ముందు పరిస్థితి ఏం లేదు. మేము దాని గురించి అందరికి లెక్కలెక్క వస్తాయి కదా, మాకు ఉంటే కాదు కదా. వయాబ్రేట్ అయితే నీళ్లు అన్ని లెక్కలెక్క కట్ అవుతాయి అవి. అదే దాని గురించి మాట్లాడతారు. కానీ రేపు మళ్ళీ ఏమంటారంటే ఇప్పుడు 1.5 టీఎంసీ చేస్తాం. మనకి మామూలుగా వర్షాలు వస్తే పైనుంచి వర్షాలు వచ్చినాయంటే మా కోట పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు ఖరీఫ్ కిడచ్చు నీళ్లు, మళ్ళీ వచ్చిన దానికో రబీ కూడా తలచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా రామరెడ్డి గారి నుంచి మాకు అవగాహన వచ్చింది. మాకు కూడా ఎల్ఎల్సీ గురించి ఈ ఎన్ని టీఎంసీలు అయితే ఎన్ని క్యూసెక్లు అయితే ఒక టీఎంసీ అయితే అని చెప్పేసి అవగాహన వచ్చింది మాకంతా కూడా. 11,000 క్యూసెక్లు అయితేనే ఒక టీఎంసీ, 11,000 చిల్లర క్యూసెక్లు అయితేనే ఒక టీఎంసీ అవుతుంది. లేదా ఇవన్నీ మాట్లాడగలుగుతా ఉన్నామంటే అప్పట్లోనే ఆయన సలహాలు తీసుకొని మేము మాట్లాడినాము. నిన్న కూడా ఆయన చెప్పింది కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఆయన ఊరికి తప్పుడు లెక్కలు తప్పుడు ప్రచారం చేసుకొని ఏదో అది పేరు రావాలని చెప్పేసి మాట్లాడేవాడు కాదు ఆయన. ఏదన్నా రైతుల పరంగా మాట్లాడి రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడే విషయంలో ఆయన గట్టిగా పోరాటం చేస్తాడు. ఇవన్నీ కూడా మాకు తెలియని విషయాలు కూడా మాకు చెప్పించి మాతో ఆయన అధికారులు చెప్పించే పరిస్థితి కూడా గతంలో చేసినాడు. మాకు ఇన్ని నీళ్లు ఉన్నాయి, ఎందుకు కానీ వదలడం లేదు, మాకు రావాల్సిన కోట ఏమైంది అన్నప్పుడే మనకి ఏదో న్యాయం జరుగుతూ ఉంటే అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది కాదని లేదు. మన పశువులు ఏం తాగల నీళ్ళు? మీరు వదిలితే కదా పశువులు తాగేదానికి కూడా. ఇప్పుడు వంకల్లా వదులుకోవాలా నీళ్లు పశువులు తాగాలంటే. చెరువులు మాకు చెరువులు ఉన్నాయి, తాగేదానికి చెరువులు ఉన్నాయి, నింపుకోవాలా. అవన్నీ కోడమ వరకు పోవాలా, మధ్యలో జీడిపి వస్తుంది, దానికి నీరు వదులుకోవాలా. దాని నుంచి పత్తికొండకు కూడా దాదాపు 108 చెరువులు నించుకోవాలి అవన్నీ కూడా. లేకపోతే ఆంధ్రనేవ కూడా వాళ్ళకి ఉంది. మనకి ఇప్పుడు మన పరిస్థితి చెప్పు, వాళ్ళకేమో ఆంధ్రనేవ కూడా వస్తుంది వాళ్ళకి, ఎవరికి పత్తికొండ వాళ్ళకేం ప్రాబ్లం లే. ఇప్పుడు ఈ జీడిపికి ఇచ్చే నీళ్ళని డోనుకు పోవాలి నీళ్ళు తాగేదానికి కూడా. జీడిపికి ఇస్తే డోనుకి ఒక టీఎంసీ పెంచినారు కాబట్టి డోనుకి పోతాయి నీళ్ళు తాగేదానికి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని అందించారు. ముఖ్యంగా రాజేంద్ర రెడ్డి మంత్రిగా ఆయన ఆ రోజు దీన్ని పెంచి జీడిపిని పెంచి నీళ్ళు తీసుకుపోతా ఉండే పరిస్థితి కూడా ఉంది. ఎవరైనా ఉంటే కదా మనుషులు అనేదే. మేము పశువులోకి అయితే మన పశువులు అడుగుతాయి నీళ్ళు ఏమంటే పాపం అడుగుతాయి ఏమన్నా. మరి రైతులకి అందరికి కూడా పశువులు ఉంటాయి కదా, ప్రతి ఒక్క రైతు ఇంట్లో పశువులు ఉంటాయి కదా. వాళ్ళు ఏటికి పోవాలి, వాళ్ళంతా కూడా అమ్ముకోవాలన్నా మేత లేకపోతే మాట మాకు రావాలా. ఏదున్నా వదిలేస్తారో వాళ్ళ సంబంధం లే. నేను రైతుల పరంగా నేను మాట్లాడుతూ ఉన్నాము. లేదంటే మేము రైతుల పరంగానే వాళ్ళు వెంటుండి ముందుకు పోతామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. త్వరలోనే నీరు వదలల్లా అనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పరంగానే.